Hi and welcome to Vasu Properties Kuntu. Please do subscribe Vasu Properties for more videos. ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ ఏరియాలో 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్తో వచ్చామండి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్నటువంటి ఫ్లాటు. ఓల్డ్ కన్స్ట్రక్షను చాలా స్పేషియస్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధమైన ఎంట్రన్స్లోనే లిఫ్ట్ పక్కనే మనకి ఈ ఫ్లాట్ అయితే వస్తుంది. వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోనికి వెళ్తే ఎంట్రన్స్లో మనకి ఈ విధమైన స్పేషియస్ హాల్ అయితే ఉంటుంది. ఈ విధమైన మార్బుల్ ఫ్లోరింగ్ అండి. 4th ఫ్లోరు 1560 SFT 55 గజాలు యూడిఎస్ అండి. లిఫ్ట్, జనరేటరు, కార్ పార్కింగు ఈ విధమైన ఫెసిలిటీస్తో ఉన్నటువంటి సైటు. దట్టు రన్నింగ్ రోడ్, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది అపార్ట్మెంటు. వెరీ నియర్ బై ఉన్నటువంటి మెయిన్ రోడ్కి వాకవే డిస్టెన్స్లో ఉన్నటువంటి ఫ్లాటు. ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్, వెల్ మెయింటెనెన్స్ అయినటువంటి ఫ్లాట్ అండి. ఎక్కడా కూడా చిన్న క్రాక్ లేకుండా వెల్ మెయింటైన్ చేసినటువంటి ఫ్లాటు. వెంటనే గ్రో ప్రైస్ అనుకున్నటువంటి ఫ్లాట్ అండి. 3 BHK మంచి వెంటిలేషన్స్తో రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి అపార్ట్మెంటు. లొకేషన్ అంతా కూడా వెల్ డీసెంట్ లొకేషన్ అండి. ఇది కొత్త పట్టాపురం అనేటువంటి లొకేషను. పట్టాపురం దాటగానే కొత్త పట్టాపురంలో అయితే వస్తుంది. రోడ్ ఫేసింగ్ ఇది అపార్ట్మెంట్కి రోడ్ ఫేసింగ్తో. మెయిన్ రోడ్కి కనపడేటువంటిది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఈ విధంగా బాల్కనీగా ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్కు స్పేసెస్ చూసాం కదా. ఇది సపరేట్ డైనింగు, ఆ ముందు ఉన్నటువంటిది హాలు, అది వాష్ ఏరియా, పూజా స్పేసు, ఇది కిచెన్ స్పేస్ కూడా ఈ విధమైన స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో విత్ కబోర్డ్స్తో ఉంటుందండి. లొకేషన్ పరంగా మనకి ఈ లొకేషన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రైస్లకి 2 BHK ప్రైస్ల కంటే భిన్నమైన రేటుతోనే వస్తుంది. ఇది వీడియోలోనే ప్రాపర్టీని యొక్క ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. రోడ్ ఫేసింగ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారు బయట. మిగతా 2 బెడ్రూమ్లకి కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సపరేట్ డైనింగు, సపరేట్ ఈ విధమైన హాలు స్పేషియస్గా అయితే ఉంటుందండి. వెల్ మెయింటైన్ చేయబడినటువంటి అపార్ట్మెంట్. మనం చూపించినటువంటి ఇప్పుడు మనం చూసినటువంటి బెడ్రూమ్కి ఉన్నటువంటి కామన్ టాయిలెట్ ఇది. వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చి దాని పక్కనే మనకి ఈ విధమైన స్పేషియస్ మరొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఈ బెడ్రూమ్కి కూడా బాల్కనీ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా మనం ఎక్కడ కూడా ట్యూబ్ లైట్ కూడా ఇక్కడ వేయలేదండి. అంత వెలుతురుతో కనపడుతుంది మనకి ఇది. బికాజ్ చుట్టూతా కూడా మంచి వెంటిలేషన్ ఉంది. ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్.
మనం చెప్పినట్టుగా ఇందాక 1560 ఎస్ఎఫ్టీ 4వ ఫ్లోరు. బాల్కనీ కూడా చూసారుగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ప్లెజెంట్గా ఈవినింగ్ ఈ విధంగా రోడ్ ఫేసింగ్తో ఈ కనపడేటువంటి ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి అపార్ట్మెంట్ లొకేషన్ అంతా కూడా ఇవన్నీ కూడా ఈ విధమైన అపార్ట్మెంట్సే ఉంటాయి. ఏరియా పరంగా చాలా డీసెంట్ లొకేషను, మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషను. ఈ లొకేషన్లో గజం 80,000 పైచిలకు మార్కెట్ ఉన్నప్పటికీ కూడా ఇది మనకి కేవలం 60 లక్షలకు మాత్రమే వస్తుందండి. 3 BHK ఓల్డ్ అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా మనం చూసాం కదా, మంచి మెయింటెనెన్స్తో ఉన్నటువంటి ప్లాటు. 2005 కన్స్ట్రక్షన్ అండి. 4వ ఫ్లోరు, 1560 ఎస్ఎఫ్టీ విత్ లిఫ్ట్, పవర్ జనరేటరు, అదేవిధంగా కార్ పార్కింగ్తో ఉన్నటువంటి అన్ని ప్రొవిజన్స్తో ఉన్నటువంటి ప్లాట్. మరొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అవ్వటం చేత ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్తో పోల్చుకుంటే దాదాపుగా 2000 ఎస్ఎఫ్టీ పైచీలకు ఉన్నటువంటి ఎస్ఎఫ్టీలతో పోల్చుకుంటే ఎంత ఉంటుందో స్పేసు, ఆ విధమైన స్పేస్తో అయితే ఉంటాయి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ 60 లక్షలు స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది మిత్రమా. దయచేసి ఓవర్గా బార్గెన్ ఆలోచించి అయితే టైం వేస్టు. 60 లక్షలు చెప్తున్నారు, స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది. మనం బిఫోర్ పోస్టింగ్కి 50 లక్షలకి స్పాట్ రిజిస్ట్రేషన్కి తెచ్చినా వారు ఇవ్వలేదు. సో మనం అయితే 60 లక్షలు వారు చెప్పినట్టుగా చెప్తున్నారు. 55 నుంచి 60 లక్షల మధ్యలో అయితే వస్తుంది. ఎవరైతే విజిటింగ్కి రావాలనుకుంటున్నారో వివరాలన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరిగింది. 1-2 సార్లు చూసి పూర్తిగా విజిటింగ్కి అయితే రావచ్చు. ఫ్లోర్కి ఈ విధమైన 3 ప్లాట్లు ఉంటాయండి. అన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి. ఈ ప్లాట్కి వచ్చేసి ఎంట్రన్స్ ఈ విధమైన ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇవి 2 కూడా 2 BHKలు. ఇది మనం చూసింది 3 BHK. ఈ ఫ్లాట్కి ఇది ఈ ఎంట్రన్సు, ఆ ఫ్లాట్కి అది ఎంట్రన్సు. ఈ ఫ్లాట్కి మనం స్టెప్స్ ఎక్కగానే అది లిఫ్ట్ ఎక్కగానే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి. వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ కుంటూ. థ్యాంక్స్ అలాట్. బై బాయ్.